మెస్సయ్య నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ షలోం. ఈ మధ్యకాలంలో చాలా గ్రూప్స్లో తర్వాత ఆన్లైన్లో కూడా ఒక విషయం ట్రెండ్ అవుతుందండి. ఏంటంటే ఎవరో ఒక అతను ఒక వ్యక్తితో జై శ్రీరామ్ అని అన్నాడని దాని గురించి ట్రోలింగ్ చేసుకుంటున్నారు క్రిస్టియన్ బోధకులు. అసలు క్రిస్టియన్ బోధకులకి ఒక వ్యక్తితో కలిసినప్పుడు లేకపోతే ఒక వ్యక్తిని మీట్ అయినప్పుడు అతనితో ఏం చెప్పాలనేది కూడా క్రిస్టియన్ బోధకులు ఎవరికీ తెలియదు. వీళ్ళు ఏమని చెప్తారంటే ప్రైజ్ ద లార్డ్ అంటారు. అసలు ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? ప్రభువుకి స్తోత్రం. ఏ ప్రభు? ప్రభువులు అనబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. ఏ ప్రభువుకి స్తోత్రం? అలాగే ఎవరైనా అపోస్తులు చెప్పుకున్నారా? పోనీ యేషువ మెస్సయ్య ఎవరికైనా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాడా? లేకపోతే పాత నిబంధన భక్తులు ఎవరైనా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పారా? లేదు. ఇకపోతే క్రొత్త నిబంధన భక్తులు ఎవరైనా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పారా? లేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరో ఒక వ్యక్తి ఒక హిందూకి జై శ్రీరామ్ చెప్పాడని పెద్ద ట్రోలింగ్ చేస్తున్నారు కదా. అసలు ఈ క్రిస్టియన్స్ అనేవాడు ఎవడైనా వాక్య ప్రకారం తెలుసుంటే ప్రైజ్ ద లార్డ్ అనే పదం చెప్పొచ్చా? ఏ ప్రభువుకి చెప్తున్నాడు వీడు ప్రైజ్ ద లార్డ్ అని? ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి అసలు? ప్రభువుకి స్తోత్రం. ఏ ప్రభు? ఆ ప్రభు యొక్క పేరేంటి? లేదు కదా. అంటే పేరు లేని ప్రభువుకి స్తోత్రం అని చెప్తున్నారు. పేరు లేని ప్రభువుకి స్తోత్రం అని చెప్పేవాళ్ళు కూడా ఎదుటివాడిని విమర్శించడమేనా? ఈవేళ జై శ్రీరామ్ అని అతను చెప్పిన దాన్ని నేనేం సమర్థించట్లా. జై భీమ్ అంటున్నారు, జై హింద్ అంటున్నారు, జై జగనన్న అంటున్నారు, జై చంద్రబాబు అంటున్నారు. ఇంకా జై అనేది చాలా వాటికి ఉపయోగిస్తూ ఉన్నారు. రకరకాల నాయకుల పేర్ల ముందు జై అని చెప్పి ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా జై 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 అని ఉపయోగిస్తున్నారు. మరి ఇదంతా తప్పు అయినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనే పదం కూడా తప్పే కదా. కొంతమంది మరణాత అంటారు. మరణాతాన్ని పలకరించుకున్నారు ఎవరన్నా? బైబిల్లో ఉన్న సహోదరులు ఏదైనా ఒక సహోదరుడు కానీ పలకరించుకున్నారు. మరణాతాన్ని పలకరించుకున్నారా? లేదే. వందనాలు అంటారు. వందనాలను పలకరించుకున్నట్టు ఎక్కడ ఉందా? ఈ వందనాలని తెలుగు బైబిల్లో రాయబడిన ప్రతి చోట కూడా హీబ్రీ బైబిల్ ఏం రాస్తుంది? షలోమ్ అని రాస్తుంది. మెస్సయ్య గారు కూడా షలోమ్ అని చెప్పాడు. మెస్సయ్య గారి శిష్యులు కూడా షలోమ్ అని చెప్పారు, రాశారు. తర్జుమాలేమో వందనాలని రాశారు, శుభము అని రాశారు. అసలు క్రిస్టియన్ బోధకులు ఎవరు కూడా రీసెర్చ్ చేయరు, ఏమీ చేయరు. కానీ ఎంతసేపు ఎదుటివాడి యొక్క తప్పుని పట్టుకోవడం మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్ అంటారు. ఏంటి ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? మళ్ళా అడుగుతున్నాను, ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? ప్రభువుకి స్తోత్రం. ఏ ప్రభువుకి స్తోత్రం చెప్తున్నావు నువ్వు? పేరు లేని ప్రభువా? ఆయన పేరు చెప్పు. పేరు కూడా మోసమే. పేరు దగ్గర కూడా ఒరిజినల్ పేరు కూడా మీకు తెలియదు, అక్కడ కూడా మోసమే. ఇకపోతే కొంతమంది పరమ భక్తులు ఉంటారు. దేవుని నామం స్తోత్రం అండి అంటారు. దేవుని నామం స్తోత్రం అండి అంటే ఏ దేవుడు? ఆయన నామం ఏంటి? అది మాత్రం ఉండదు. మాట్లాడితే డిబేట్లకు రండి, డిబేట్లు చేద్దాం. దేవుని నామం స్తోత్రం ఏంటి? ఏ దేవుడు ఏ దేవుడి యొక్క నామానికి స్తోత్రం చెప్తున్నావు నువ్వు? అసలు నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 3 దేవుళ్ళు గారు, కొంతమంది 2 దేవుళ్ళు గారు, కొంతమంది ఇలాంటి చెత్త అంతా క్రిస్టియన్లు పెట్టుకొని ఎదుటి వాళ్ళని విమర్శించడం అంటే ఏంటి అంటారు? దీన్ని ఏంటంటారు? గుడ్ మార్నింగ్ సార్ అంటారు. గుడ్ మార్నింగ్ చెప్పమని ఎక్కడ ఉందా? పోనీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అంటారు. మరి ఇది ఏ కల్చర్? ఏ కల్చర్ని బట్టి నువ్వు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్తున్నావు? ఎవడో ఏదో జై శ్రీరామ్ అన్నాడని పెద్ద సాగడతీస్తున్నారు కదా మీరంతా. మీరు చెప్పేది ప్రైజ్ లార్డ్ అని చెప్పమని ఉందా బైబిల్లో? చూపించండి నాకు ఒక వాక్యం, ఒక్క లేఖన భాగం చూపించండి. ఎవడైనా సరే చూపిస్తారా? చూపించరు. మీరు కరెక్షన్ చేసుకోరు, కానీ ఎదుటి వాళ్ళకి కరెక్షన్ చేయడానికి పరిగెడుతున్నారు. ముందు మీరు కరెక్షన్ చేసుకోండి. ముందు మీరు కరెక్షన్ చేసుకొని తర్వాత ఎదుటి వాళ్ళ యొక్క తప్పులు దిద్దితే మంచిది. బైబిల్ ఉంది కదా, నీ కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటి వాళ్ళ కంట్లో నలిసింది వెతుకుతున్నారని. మరి ప్రైజ్ లార్డ్ అని చెప్పమని ఎక్కడ? నేను ఎంతవరకు స్టడీ చేసిన బైబిల్ ఎక్కడ కూడా ప్రైజ్ లార్డ్ చెప్పమని ఎక్కడా లేదు. మీరు చెప్పేదంత అబద్ధం. షలోమ్ అని చెప్పాలి, నీకు సమాధానం కొలుగ్గాకని చెప్పాలి. అది మీరు ఎవరో చెప్పరు. ఎందుకని చెప్పరు? మీరు అసలు బైబిల్ చదవలేదు, దాని గురించి రీసెర్చ్ చేయలేదు. మీరు ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఏం చెప్పాలనేది కూడా ఇంతవరకు మీకు తెలియనప్పుడు మీరు బైబిల్ గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు నేను చెప్తారా మీరు షలోమ్ అని? ఎవరైనా సరే ఏ డినామినేషన్లో అయినా సరే ఏం చెప్పాలి? ఎదుటి వ్యక్తిని కలుసుకున్నప్పుడు షలోమ్ అని చెప్పాలి.
మన బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? మన సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? యెరూషలేము నుంచి వచ్చింది. బాప్తిసం అనే పదం ఉపయోగిస్తున్నారు మీరు. దాన్ని తెలుగులో ఉపయోగించరా? తెలుగులో చెప్పగలరా పదానికి అర్థం? చెప్పలేరు. తెలుగులో ఉంది అసలు? అది తెలుగు పదమా? కాదు. షలోం చెప్పమంటే అది హెబ్రీ పదం అంటారు. ఆ హెబ్రీ పదం అయితే నీకెందుకు? అది హెబ్రీ పదం అయితే హెబ్రీ పదం అయినా నువ్వు చెప్పాలి, అలాగే షలోం అని చెప్పాలి. అందుకని మరి ప్రైజ్ తెలవలేని పదం మరి ఇంగ్లీష్ పదం కదా, మరి దాని మీద చెప్తున్నావు. అందరూ ఇంగ్లీష్ వాళ్ళు కాదు కదా, ఇంగ్లీష్ దేశం నుంచి ఏమి రాలేదు కదా బైబిల్, లేదా ఇంగ్లీష్ దేశం నుంచి సువార్త ప్రచారం చేయబడలేదు కదా. కాబట్టి మీ లాజిక్స్, మీ పద్ధతులు, మీ పడికట్లు అన్నీ కూడా చాలా తప్పు. క్రిస్టియన్ బోధకులు రెచ్చిపోతున్నారు కదా మీరు ఏం రెచ్చిపోకండి. మీరే చాలా తప్పులో ఉండి ఎదురుడికి ఏం నీతులు నేర్పుతారు మీరు. కాబట్టి ముందు మీరేంటంటే ఒక సహోదరుడు కలిసినప్పుడు కానీ, ఒక సహోదరి కలిసినప్పుడు కానీ షలోం అని చెప్పడం నేర్చుకోండి. అప్పుడు మీ గురించి ఏమైనా ఆలోచించాలి తప్ప మీరు ఎంత దుమారం రేపినా మీ గురించి ఎవరో ఆలోచించేయండి. ఎందుకంటే మీరందరూ వాక్యానుసారమైన వ్యక్తులు కారు. మళ్ళా రిపీట్ చేస్తున్నాను చూడండి, ప్రైజ్ ద లార్డ్ అనే పదం తప్పు. ఏ బైబిల్ ఏ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసినప్పుడు ప్రైజ్ ద లార్డ్ చెప్పలేదు. రెండవది, దేవుని నామ స్తోత్రం అంటున్నావు. ఏ దేవుడు, ఏ నామం, అది కూడా నువ్వు చెప్పాలి బయటికి. అది చెప్పకుండా దేవుని నామ స్తోత్రం అంటే దేవుళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇందులో ఏ దేవుని నామానికి స్తోత్రం చెప్తున్నావు నువ్వు? అక్కడ నువ్వు చేసే తప్పే కదా. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని పద్ధతి ప్రకారంగా షలోం చెప్తూ అన్ని సంఘాలలో నేర్చుకోండి. అప్పుడు మీ గురించి ఏదైనా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. లేదనుకో మీరు చెప్పేది కూడా చెత్తే కాబట్టి మీ చెత్తని ఎవ్వరూ పట్టించుకోరు.